పాకిస్తాన్తో సంబంధం ఉన్న గూఢచర్య ముఠాలో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 21 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఆరోపిత నెట్వర్క్లో కీలక సభ్యుడు బీహార్లోని భగల్పూర్కు చెందినవాడిగా ఉన్నారు. ఇక గజియాబాద్లో పాక్ సంబంధిత గూఢచర్య ముఠా గుట్టురట్టు కాగా సీసీటీవీల ద్వారా గూఢచర్యం చేస్తున్నట్లు బయటపడింది. పాకిస్తాన్తో సంబంధం ఉన్న గూఢచర్య ముఠాలో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 21 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఆరోపిత నెట్వర్క్తో కీలక సభ్యుడు బీహార్లోని భగల్పూర్కు చెందినవాడిగా గుర్తించారు పోలీసులు. గజియాబాద్లో పాక్ సంబంధిత గూఢచర్య ముఠా గుట్టు రట్టుగా సీసీటీవీల ద్వారా గూఢచర్యం చేస్తున్నట్లు బయటపడింది. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటిది అంటే చాలా సున్నితమైనటువంటి అంశాలను ఎప్పటికప్పుడు కూడా చేరవేస్తున్నారు అన్నటువంటిది ఒక ఇంటెలిజెన్స్ కి క్రైమ్ కి సంబంధించినటువంటిది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు అంటే అసలు మనము ఎవరు కూడా ఊహించినటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మనము ఇళ్లలో పెట్టుకునేటటువంటి లేదంటే వీధుల్లో ఉండేటటువంటి ఏదైతే సీసీ కెమెరాస్ ద్వారా ఇక్కడ ఇండియాలో జరిగేటటువంటి ఏదైతే కార్యక్రమాలు అనుకోవచ్చు, చాలా ముఖ్యమైనటువంటి ప్లేసుల్లో అక్కడి నుంచి మొత్తం సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటున్నటువంటిది మాత్రము చాలా సెన్సిటివ్ ఏరియాస్లో ఒక రెడ్ పోర్ట్ మనకి బ్లాస్టింగ్ జరిగినటువంటి సిచ్యువేషన్ని కూడా అక్కడ పాకిస్తాన్లో ఉండేటటువంటి వాళ్ళు సీసీ కెమెరాల ద్వారా చూశారు. అంటే దీనికి సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి ముఠా వ్యక్తులను గాజియాబాదులో దాదాపు మార్చి 14వ తేదీన ఒక అనుమానిత వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఒక్కొక్కరిని కూడా అంటే ఒక్కరితోటి సమాచారం తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా దాదాపు 21 మందిని అరెస్ట్ చేశారు. దాదాపు దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ని కూడా పోలీస్ అధికారులు ప్రకటించడం జరిగింది. ఇందులో అంటే ఒక ముగ్గురు అంటే ఇందులో చాలా కీలకంగా ఉండేటటువంటిది వ్యక్తి, ఇతడు బీహార్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఇతడు బాగల్పూర్కి సంబంధించినటువంటిది సమీర్ అలియాస్. చాలా చిన్న వయసు. రెడ్ పోర్ట్ బ్లాస్టింగ్ లో రేపు బ్లాస్టింగ్ జరుగుతుంది అన్నటువంటి ఏదైతే సమాచారాన్ని ఈ సమీర్ అనేటువంటి వ్యక్తికి ముందస్తుగానే సమాచారం తెలుసు అన్నటువంటిది టోటల్ ఇన్ఫర్మేషన్ ని పోలీస్ ఎదుట ఒప్పుకోవడం జరిగింది. కేవలం ఇక్కడ సీసీ కెమెరాలలో ఇండియాలో ఉండేటటువంటిది చాలా మటుకు మనకు సీసీ కెమెరాస్ అంతా కూడా చైనా నుంచి కూడా మనం ఎక్కువగా కూడా ఎగుమతి చేసుకునేటటువంటిది, అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేటటువంటిది. దాదాపు 95% వరకు కూడా సీసీ కెమెరాస్ మనము ఇతర దేశాల నుంచి చేసుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటిది రాడార్ సిస్టమ్స్ అంతటి కూడా దీనికి చైనా అండ్ పాకిస్తాన్కి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి వ్యక్తుల్లో ఉన్నది అన్నది మాత్రం ఇప్పుడు చాలా ఒక సెన్సేషనల్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు మార్చి 14వ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి సమాచారాన్ని తీసుకున్నారు. దాదాపు ఇందులో కీలకంగా ఉండేటటువంటి బీహార్, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తుల సమాచారాన్ని కూడా తీసుకున్నారు. ఇతడు సోహెల్ అన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇక్కడ షామ్లీ అంటే బీహార్కి సంబంధించినటువంటి షామ్లీ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తి. ఇతడు కొన్ని నెలలుగా ఇక్కడ ఢిల్లీలో ఉండేటటువంటి మనకు ఇక్కడ గజియాబాద్ ఈ ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ సీసీటీవీలో ఒక అంటే దానికి సంబంధించినటువంటి ఒక వీడియో బయటికి రావడంతో ఇదంతా కూడా పూర్తి సమాచారం కూడా బయటికి రావడం జరిగింది. కానీ సమాచారం మేరకు ఇక్కడ ఇండియాలో జరిగేటటువంటి సీసీ అంటే ఏదైనా కార్యక్రమాలు అనుకోవచ్చు, ఏదైనా బ్లాస్టింగ్ చేయాల్సినటువంటి సమాచారం అనుకోవచ్చు, అక్కడ వెళ్ళేటటువంటి నిమిషము ఘడియలతో సహా దీనికి ఆపరేటింగ్ సిస్టమ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే కీలకంగా ఉండేటటువంటి వ్యక్తుల చేతుల్లో ఉంది. అంటే ఇప్పుడు దేశ భద్రతపై కూడా చాలా కీలకంగా ఇటు పోలీస్ అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటిది పూర్తి సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. కానీ అతడు వెల్లడించినటువంటి దాదాపు వారం రోజుల నుంచి అతడితో తీసుకున్నటువంటి సమాచారం, ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు, ఇటు మనకు ఏదైతే హర్యానాలో ఉన్నటువంటి కొంత కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు కూడా అటు బీహార్కి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు కూడా చెప్పడం జరిగింది. అందులోనే దాదాపు 21 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్లతో
అసలు అంటే విస్తుపోయేటటువంటి నిజాలు కూడా చెప్తున్నాడు. అంటే ఒక్కటి మాత్రము మనకు గత సంవత్సరం జరిగినటువంటి లాల్ కిలా రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగినటువంటి ఏదైతే బ్లాస్టింగ్ విజువల్స్ ని కూడా ఈ సమయంలో జరిగినటువంటి బ్లాస్టింగ్ విజువల్స్ ని ఈ సీసీ కెమెరాలో ఇండియాలో ఏదైతే మనకు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఏదైతే సీసీ కెమెరాల ద్వారా ప్రతి నిమిషాన్ని కూడా అటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు, అక్కడ ముఖ్యమైనటువంటి వ్యక్తుల చేతుల్లో వ్యవస్థ ఉంది అని అంటే ఇప్పుడు దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వము చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది. చాలా కీలకంగా కూడా దీనికి హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటిది, ఇటు రక్షణ శాఖకు సంబంధించినటువంటిది నిన్న జరిగినటువంటి దాదాపు మనకు నిన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి కూడా చాలా కీలకమైనటువంటి భేటీ జరిగింది. అందులో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ సీసీ కెమెరాలు అన్నది కూడా ఇప్పుడు దేశ భద్రతకు పెద్ద ముప్పు ఏర్పడింది. దీనికి సంబంధించినటువంటిది కూడా ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. కానీ ఈ సోహెల్ నుంచి ఇంకా మరింత కూడా సమాచారం రాబట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు రవి. రైట్, థ్యాంక్ యూ.